దేవుడి సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు. అయితే ఈ రోజున నిన్న చదువుకున్నాం కదా, నిన్న మాట్లాడుకున్నది ఏంటంటే అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 2వ అధ్యాయం 40వ వచనంలో మాట్లాడుకున్నాం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై, మనం నిన్న మాట్లాడుకున్నది ఏంటంటే ఈ తరము వారికి వేరై ఉండాలి. ఎందుకు ఉండాలి ఏంటి అనేది నిన్న మాట్లాడుకున్నాం మనం. తర్వాత వేరై రక్షణ పొందుడని వారికి హెచ్చరించెను. నిన్న రక్షణ పొందుడని చెప్పేటప్పుడు ఆగిపోయాం. రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. అసలు రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే ఏంటో తెలియాలి మనకి. రక్షణ అంటే ఏంటో తెలియాలి అని అంటే అసలుకి దేవుడు ఇచ్చే రక్షణ ఏంటి తెలియాలి. యేసు ప్రభు ఇచ్చే రక్షణ ఏంటి? రక్షణ అంటే ఏంటి? సమ్ సెక్యూరిటీ. ఓకే, ఆ సెక్యూరిటీ దేవుడు ద్వారా వచ్చే ఆ సెక్యూరిటీ అనేది ఏంటి? ఆయన చేయగలిగే రక్షణ కానీ, ఆయన ఇచ్చే మనకి సపోర్ట్ కానీ ఏమిస్తాడు అని అంటే అది తెలుసుకోవాలి. ఆ రక్షణ తెలియాలి అంటే ఎవరికి సపోర్ట్ కావాలి? ఏదైనా ఒక ప్రాబ్లంలో ఉన్నవారికి, ప్రాబ్లం ఫేస్ చేసేవారికి, ఒక సమస్యలో ఉన్నవారికి ఆ సెక్యూరిటీ కానీ సపోర్ట్ కానీ కావాలి. అంటే ఇక్కడ యేసు ప్రభు ఇచ్చే రక్షణ ఏంటి? ఎలాంటి సమస్యల్లో ఉన్నవాడికి రక్షణ ఇస్తారు? ఇది చాలా ప్రధానంగా ఆలోచించాలి. ఎందుకనంటే ఈ రోజున క్రైస్తవ్యం అనేది పక్కదారి పట్టేసింది, కంప్లీట్గా పక్కదారి పట్టేసేసింది. యేసు ప్రభు ఇచ్చే రక్షణ ఏంటి? ఆయన ఎందుకోసం వచ్చాడు? ఏం అసలు ఈ లోకంలో మనిషిగా పుట్టాడు అన్నదాన్ని కంప్లీట్గా ఈ రోజున క్రైస్తవం అనేది పక్కదారి పట్టేసేసింది. ఎలా పట్టేసింది అని అంటే క్రైస్తవ్యంలోకి గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు ఇలా వచ్చేసేసి సువార్తను కంప్లీట్గా వక్రీకరించేస్తున్నారు. దేవుడు ఎందుకు వచ్చాడు? అసలు ఏం చేయదలిచి వచ్చాడు? అసలు మనిషి రూపంగా రావాల్సిన అంత పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయన దేవుడు అయి ఉండి మనిషి రూపాన్ని ఎందుకు జన్మించాల్సి వచ్చింది? మనిషి రూపంగా ఎందుకు పుట్టాల్సి వచ్చింది అనేది కంప్లీట్గా మర్చిపోయారు అనమాట. మార్చేశారు, వక్రీకరించేశారు. ఎలా అంటే దేవుడు వచ్చింది ఎందుకోసం అని అంటే నేను పాపుల రక్షకుణ్ణి, పాపంలో నుంచి విడిపించడానికి నేను వచ్చాను అని అంటే ఈ రోజు నేను చేసేసారంటే అద్భుతాల కోసం. నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా, ఆ కష్టాలను నేను తీరుస్తాను. కష్టాలు తీర్చేవాడు దేవుడు. నువ్వు ఏదన్నా అనారోగ్యం ఉందా, నీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా, ఆరోగ్య సమస్యలు తీర్చేవాడు దేవుడు. ఈ విధంగా బోధలు అనేవి స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ క్రైస్తవంలో ఇబ్బంది అయిపోతుంది. అంటే దేవుడు వచ్చింది ఒకదాని కొరకైతే మనిషి నమ్ముతుంది ఒకదాని నమ్ముతున్నాడు. అంటే తనలో ఉన్న ఒక బలహీనత అనేది దేవుడు ఎందుకొరకైతే వచ్చాడో, దేనిలో నుంచి అయితే మనల్ని రక్షించాలని వచ్చాడో, దేనిలో నుంచి అయితే మనకి సపోర్ట్ ఇవ్వాలని వచ్చాడో కంప్లీట్గా దాన్ని హైడ్ చేసేసారు, పక్కదారి పట్టించేశారు. ఏం చెప్తున్నారు అని అంటే స్వస్థతలు, అద్భుతాలు, నీకేమైనా సమస్యలు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయి, ఇదేనా? ఎంతసేపు ఇదే బ్లెస్సింగ్స్, నీకు ఆశీర్వాదాలు వస్తాయి. ఏంటి ఆశీర్వాదం? ఏమొస్తాయి? దేవుణ్ణి నమ్ముకుంటే ఆశీర్వాదం ఏమొస్తుంది? కొత్తగా నాకు ఏమి లేదని వస్తుంది ఆశీర్వాదం. దేవుణ్ణి నమ్ముకుంటే నాకు కొత్తగా వచ్చే ఆశీర్వాదం ఏంటి? దేవుణ్ణి నమ్ముకుని వాళ్ళు అనుభవిస్తున్నారు జీవితం, నేను అనుభవిస్తున్నాను జీవితం. అంటే నువ్వు చెప్పే ఆశీర్వాదం ఏంటి? భౌతికంగా ఏం నాకు కావాలి? ఇద్దరున్నారు మనుషులు మనకు తెలిసి. అసలు ఆ ఎగ్జాంపుల్ చూసినప్పుడైనా కళ్ళు తెరుచుకోవా? చెప్పే వాళ్ళకి తెరుచుకోవా, వినే వాళ్ళకి తెరుచుకోవా? టోటల్ క్రైస్తవం అంటే అంధకారంలో మారిపోయింది. ఎవరా ఇద్దరు చెప్పండి? ఆశీర్వాదం గురించి మాట్లాడినప్పుడు స్ట్రైక్ అయ్యేవాళ్ళు ఎవరు? దేవుడు అసలు ఈ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చింది అసలు ఎందుకో మనకు అర్థం కాదు. ధనవంతుడు, పేద లాజరు. అసలు ఎన్నిసార్లు మాట్లాడుకున్నా తక్కువే దీని గురించి మనం. ఎందుకనంటే పదే నేను చెప్తుంది ఇది, అసలు క్రైస్తవం అనేది కంప్లీట్గా పక్కదారి పట్టేసేసింది. కేవలం ఈ లోకంలో అభివృద్ధి, ఈ లోకంలో డబ్బు, ఈ లోకంలో సంపదలు, ఈ లోకంలో ఆశీర్వాదాలు. ఎందుకు? ఆయన చెప్పాడు కదా, ఆ రోజున ఎగ్జాంపుల్ చెప్పాడా? ఇది చెప్పాడు కదా, అంతాస్తిపరుడయ్యింది
ఎందుకు అక్కడికి వెళ్ళిపోయి నానా కష్టాలు పడుతున్నాడు? ఎందుకు పనికిరాని పరిస్థితుల్లో ఆయన ఎంగిలి మెతుకులు చేతిలో ఉన్న తినేటప్పుడు కింద పడిపోయిన మెతుకులు తిన్న ఆయనేమో మంచి స్థితిలో ఉన్నాడు. అక్కడ అబ్రహాము రొమ్మును ఆనుకుని పడుకున్నాడు. అంటే ఆ స్థితిలో ఉండాలి అని అంటే ఇక్కడ భౌతికంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నా పర్లేదా? ఎలాంటి దేన స్థితిలో ఉన్నా కానీ అక్కడ ఉండొచ్చా? అంటే దేవుడు రక్షించడానికి వచ్చింది ఎందుకు? ఆ రోజున మరి లాజర్ని ఎందుకు రక్షించలా? లాజర్ని ఆ రోజు లాజర్ అనే ఆయన దేవుని దృష్టిలో మంచిగా ఉన్నప్పుడు లాజర్ని ఎందుకని మరి అలాంటి స్థితిలో నుంచి బయటికి తీసుకురాలా? అలాంటి స్థితిలో నుంచి విడిపించలేదు. ఇక్కడ ఒక క్వశ్చన్ రావాలిగా మనకి. అంటే లాజర్ అనే ఆయన దృష్టిలో ఉన్నప్పుడు, ఆయనకు అనుకూలంగా బ్రతుకుతున్నప్పుడు లాజర్ని ఎందుకని అలాంటి స్థితిలో నుంచి మార్చలేదు? భౌతికంగా ఎందుకని మార్చలా? ఎందుకని అనంటే ఆయన పాపుల రక్షకుడు. భౌతికంగా నువ్వు ఎలా అయినా జీవించు, భౌతికంగా నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు, ఎలా జరిగిద్దో తెలియదు. ఆయన చిత్తం. నీకు ఇక్కడ వచ్చే కష్టానికి కానీ, నీకు ఇక్కడ వచ్చే బాధకు కానీ ఆయన తీసేయడానికి రాలా. కానీ ఇక్కడ నువ్వు జీవించే జీవితానికి కష్టం అనేది ఆయన ఇస్తాడు. నువ్వు పాపం చేసావంటే పాపానికి పరిహారంగా ఇక్కడ నీకు కష్టం అనేది ఇస్తాడు. ఆ కష్టం అనేది ఎలా వస్తుందో తెలియదు, కానీ నీకు తెలియాలి. ఎలా తెలియాలి అని అంటే నీకు మనస్సాక్షి ఉంటుంది, నీకు మనస్సు ఉంటుంది. నీకు ఒక కష్టం అనేది వచ్చినప్పుడు ఆ కష్టాన్ని బట్టి నువ్వు దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు, ఒంటరిగా కూర్చున్నప్పుడు నీకు రెండు కలుగుతాయి. రెండు ఏంటి అంటే ఆనందం వస్తుంది, సంతోషం వస్తుంది. ఆనందం వస్తుంది, దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది. బాధ ఎప్పుడు వస్తుంది? నీకు వచ్చిన బాధలో నుంచి కూడా మళ్ళీ సంతోషం వస్తుందా? బాధను బట్టి కూడా సంతోషం వస్తుందా? వస్తుంది. ఎందుకని వస్తుంది అంటే నువ్వు కంప్లీట్గా దేవుని మీద డిపెండ్ అయిపోయినప్పుడు ఈ లోకంలో భౌతికంగా నీకు వచ్చే కష్టం అనేది కష్టంలాగా కనిపించదు. ఎందుకు అని అంటే నేను దేవుడి మీద ఆధారపడ్డాను, దేవుడే నాకు ఏదైనా ఇస్తున్నాడు, నేను జీవించే జీవితాన్ని బట్టి దేవుడు ఇస్తున్నాడు, ఆయన చిత్తం. నేను కంప్లీట్గా నా జీవితాన్ని దేవుడికి సమర్పించేసుకున్నప్పుడు ప్రభువా నీ చిత్తం, ఏదైనా కానీ ఏం జరిగినా ఎలా జరిగినా నీ చిత్తం నువ్వు నడిపించు, నాకు ఏ సమయంలో ఏం కావాలో నీకు తెలుసు, తల్లి కడుపులో ఎలా పుట్టాలో, ఏ విధంగా పుట్టాలో, ఎప్పుడు పుట్టాలో, ఎవరికి పుట్టాలో నాకు తెలియదు, నేను నిర్ణయించుకోవాలా, కేవలం నీ చిత్త ప్రకారం జరిగింది అదంతా. అంటే ఇలాంటి స్థితిలో నుంచి, ఇలాంటి కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా నువ్వు ఆలోచించాల్సింది ఏంటి అని అంటే నీ చిత్త ప్రకారం జరిగించేదైనా అలాంటి ధైర్యం కావాలి అని అంటే నువ్వు కంప్లీట్గా నీ జీవితాన్ని దేవుడికి సమర్పించేసేయాలి. ఆ సమర్పణ జీవితం అనేది ఎలా ఉండాలి అని అంటే పొరపాటున ఏదన్నా మిస్టేక్ చేసామనుకో, తప్పు చేసామనుకో, నీలో ఒక యుద్ధం అనేది జరగాలి. ఒక అంతర్గతంగా మనసులో ఈ పొరపాటును బట్టి, ఈ తప్పును బట్టి నాకు ఏదన్నా మళ్ళీ రిటర్న్ ఉన్న ప్రాబ్లం వస్తుందా, దేవుడు ఊరుకుంటాడా, దేవుడు సహిస్తాడా, దీనికి రిటర్న్గా మళ్ళీ ఉన్న ప్రాబ్లం ఏమన్నా వస్తుందేమో అనే ఒక భయం అనేది ఉంటుంది. ఎప్పుడు నువ్వు కంప్లీట్గా దేవుడి మీద ఆధారపడినప్పుడు. పౌలు గారు ఏమన్నారు? నేను చెప్పి భ్రష్టుణ్ణి అయిపోతానేమో, నా శరీరాన్ని నల్లగొట్టుకుంటున్నాను అన్నాడు. అదే పౌలు ఏమన్నాడు? బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే లాభం అన్నాడు. అంటే మనం చూసే వాళ్ళం ఎక్కడ చూస్తాము? బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే లాభం, ఇదే చూస్తారా? ఆయన ఏం చేస్తున్నాడు? దానికి తగ్గట్టుగా ఈ మాట అన్నాడు అని అంటే, ఈ మాట అనేంత ధైర్యం చేసాడు అని అంటే ఆయన ఏం చేస్తున్నాడు? నేను ఎక్కడ భ్రష్టుణ్ణి అయిపోతానో, నా జీవితం ఎక్కడ భ్రష్టత్వంలోకి వెళ్ళిపోద్దని నేనేం చేస్తున్నానంటే నా శరీరాన్ని నల్లగొట్టుకుంటున్నాను అన్నాడు. అంటే ఆ మాటలను అనగలిగేంత ధైర్యం రావాలంటే నువ్వు ఈ పని చేయాలి. నువ్వు ఎప్పటికప్పుడు నీ శరీరాన్ని, నీ మనసును చెక్ చేసుకోవాలి, నల్లగొట్టుకోవాలి. తప్పు ఎక్కడన్నా చేస్తున్నావా? తప్పులో పడిపోయే పరిస్థితులు ఏమన్నా ఉంటున్నావా? ఆ తప్పులో పడిపోయే పరిస్థితి ఏమన్నా వస్తుందంటే నువ్వు అలర్ట్ అవ్వాలి. ఎక్కడ నీ శక్తి సరిపోదు. నువ్వు ఒక పాపంలో నుంచి జయించాలంటే నీ శక్తి సరిపోదు. దానికి ఏమన్నాడు పైన? లోకానికి వేరై రక్షణ పొందు. నువ్వు రక్షణ రావాలంటే, ఇలాంటి ఒక మనసు కానీ, ఇలాంటి మైండ్ సెట్ కానీ, ఇలాంటి ఆలోచన కానీ నీకు రావాలంటే మొదటిగా నువ్వు చేయాల్సింది ఏంటంటే లోకానికి వేరైపోవాలి. లోకం నిన్ను నీతిగా బ్రతుకుతానన్నా బ్రతకనీదని నేను చెప్పుకున్న దాంట్లో విన్నాం. నువ్వు బ్రతకనివ్వదు.
లోకానికి వేరే నువ్వు రక్షణ పొందాలి. రక్షణ పొందాలి అని అంటే ఆయన ఏమిస్తాడు అని అంటే, రక్షణ అంటే ఆయన ఇచ్చేది ఆత్మీయంగా రక్షణ ఇస్తాడు. ఆత్మీయంగా ఉంటుంది ఆయన రక్షణ, భౌతికంగా కాదు. ఇలా చూడాలంటే ఆయన సమస్య అంటే, ఇప్పుడు మనకు రక్షణ రావాలి అని అంటే జనరల్గా మనకు తెలియాల్సింది ఏంటంటే మనకున్న సమస్య ఏంటి అసలుకి, ఆయన దేని నుంచి రక్షణ ఇస్తాడు అని అంటే దాని గురించి ఒకసారి పాత నిబంధనలోకి వెళ్ళి న్యాయాధిపతులు 6వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. ఒక్క నిమిషం. ఇశ్రాయేలీలు దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం, అంటే అబ్రహాము సంతానం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పర్టికులర్ సందర్భంలో వాళ్ళు ఏమంట, యెహోవా దృష్టికి దోషులు అయిపోయారంట. దోషులు అంటే చెడు, పాపం, తప్పు చేస్తున్నారంట. పాపం చేసేవాళ్ళగా ఉన్నారు. పాపం చేసేవాళ్ళగా ఉంటే యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించాడు. వారి పాపాన్ని బట్టి, వారు చేసిన తప్పును బట్టి వారికి ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. శ్రమకు అప్పగించేశాడు. ఇక్కడ ఈ మాటను చదువుకున్నప్పుడు ఒక్కసారి మన జీవితాలు చూసుకుందాం. నువ్వేం తప్పు చేస్తున్నావు, ఎలాంటి తప్పు చేస్తున్నావు, ఎలాంటి జీవితం జీవిస్తున్నావు. ఒకటి, ఇక్కడ నువ్వు జీవించే జీవితంలో నీకు వచ్చే కష్టంలో నీ తప్పు లేకుండా, నీ పొరపాటు లేకుండా, నీ పాపం లేకుండా కష్టం వచ్చిందనుకో, అట్టి కష్టాన్ని బట్టి నువ్వేమవుతావు? ఆనందంగా ఫీల్ అవుతావు. ఒకటే అంటావు, సేమ్ ఫీలింగ్ పౌలు గారిని తీసుకొచ్చేసి నీలో పెట్టుకుంటావు. అంటే నువ్వు జీవించే జీవితం నీకు తెలుసు, దేవుడు తెలుసు. నువ్వు పాపం లేకుండా జీవిస్తున్నావు అంటే నీలోకి వచ్చేది భయం కాదు, ధైర్యం. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. దేవుళ్ళో నీతిగా బ్రతికితే ఎలాంటి కష్టానికి భయపడ్డావు. నువ్వు నీతిగా బతుకుతున్నావా? దేవుడు నీతి అంటే ఏంటి? నీతి అనేది ఎక్కడి నుంచి వస్తుంది? అసలు మనిషి నీతిగా బ్రతకాలంటే ఏం తెలియాలి అతనికి? దేవుని యొక్క ఆజ్ఞలు తెలియాలి, లేఖనాలు తెలియాలి. నువ్వు ఎప్పుడైతే వాక్యానుసారంగా జీవిస్తావో, లేఖనానుసారంగా జీవిస్తావో, అప్పుడు ఏమవుతుంది అని అంటే దేవుని యొక్క నీతి ఏంటో తెలిసింది. దేవుని యొక్క నీతి ఏంటో తెలిసిన తర్వాత నువ్వు పాపం చేయడానికి ప్రేరేపణ అనేది రాదు నీకు. నువ్వు పాపం చేసిన తర్వాత వచ్చే ఆలోచనను బట్టి కానీ, ఆ పాపం చేసిన తర్వాత వచ్చే ప్రతిఫలంగా నీకు వచ్చే కష్టాన్ని బట్టి అయితే నువ్వు ఖచ్చితంగా బాధపడతావు. పాపం చేయకుండా ఏదన్నా కష్టం వచ్చిందో నీ మనసు తెలిసిద్ది కదా, నేను పాపం చేయలేదు, తప్పు చేయలేదు, చేసినా కానీ అప్పటికప్పుడు దేవుడి దగ్గర చెక్ చేసుకుంటున్నాను అనే ధైర్యం నీకు ఉందనుకో. ఆ ధైర్యం అనేది ఏం చేసింది అంటే పౌలు గారిని తీసుకొచ్చి నీలో ప్రింట్ ఇచ్చింది. ఆయనకు వచ్చిన ధైర్యం అనేది నీకు కూడా ధైర్యం వస్తుంది. సేమ్ అలాగే ఉంటాం. ఏం కాదు, దేవుడే తీసుకెళ్తాడు. నన్ను పుట్టించింది దేవుడు, ఎన్నో ఇబ్బందుల్లో, ఎన్నో కష్టాల్లో నన్ను ఆదుకున్నది దేవుడు. నీకు ఎన్నో పరిస్థితులు వచ్చి ఉంటాయి కదా, అలాంటి పరిస్థితులన్నింటిలో ఆదుకున్నది దేవుడు. కాబట్టి నన్ను ఒంటరిగా వదిలిపెట్టడు, నన్ను కీడుకి అప్పచెప్పడు. దేవుడే తీసుకెళ్తాడు, ఏదేమైనా ఆయనే చేసుకుంటాడు, ఆయన చిత్త ప్రకారం నడిపిస్తాడు అనే ధైర్యంతో నువ్వు వెళ్తావు. కానీ ఇక్కడ నువ్వు ఒక కష్టం అనేది వస్తుందంటే నువ్వు చేసే ఒక తప్పు వల్ల, ఒక పాపం వల్ల నీకు ఒక ప్రతిఫలం అనేది మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అది మనం ఆలోచించుకోవాలి. ఎలా అంటే మనుషులకి ఒక మైండ్ సెట్ ఉంటుంది అనమాట. మనుషులకి ఒక మైండ్ సెట్ ఉంటుంది. ఏంటో మైండ్ సెట్ అంటే, ఈ రోజున నువ్వు ఒక పాపం చేసావు, ఆ పాపం గురించి ఆలోచించలేదన్నప్పుడు మర్చిపోయావు. నువ్వు దేవుడి భయం లేదు, పాపం చేసావు, గడిచిపోయింది రోజు. గడిచిపోయింది అన్న తర్వాత ఒక 2 రోజులు 3 రోజులు గడిచిన తర్వాత, కొన్ని రోజుల తర్వాత ఏదో కష్టం వచ్చింది. దానికి ఏం చేస్తావు? దానికి కష్టానికి తగ్గట్టు కాసేపు ఏడుస్తావు, దానికి సొల్యూషన్స్ ఏమున్నాయో ఎత్తుక్కుంటావు. కానీ ఏం ఎత్తుక్కోవు అంటే నీ జీవితాన్ని ఎత్తుక్కోను. దేవుని భయం లేదు నీకు. నేను ఆ తప్పు చేశాను కదా, ఆ తప్పు చెయ్యబట్టే ఇది వచ్చిందేమో అనే ఒక ఆలోచన అనేది రాదు నీకు. ఎందుకని రాదు? అసలు అలాంటి
మనసు అనేది నీలో లేదు అసలుకి. నీ తప్పులు తెలుసుకుంటాం కానీ, నీ మనసును పరిశీలించుకుంటాం కానీ, నువ్వు జీవించిన జీవితాన్ని పరిశీలించుకునే ఒక ఆలోచన అనేది నీకు కలగట్లేదు. ఈ రోజున బోధలు కూడా అలా చెప్పట్లేదు. మన హృదయాన్ని పరిశీలించుకునే బోధలనే రావట్లేదు. ఎంతసేపు ప్రాస్పెరిటీ, ఎంతసేపు నీకు బ్లెస్సింగ్స్, స్వస్థతలు, అద్భుతాలు. నీ మనసును ఒక ప్రాబ్లం అనేది వచ్చింది అని అంటే, ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అని అంటే, నేను ఆ రోజు ఆ తప్పు చేశాను, ఆ తప్పుకి ఏమన్నా వచ్చిందా? జీవితం అంతా మన చేతుల్లో నడవదు కదా, మన ఇష్ట ప్రకారం నడవదు కదా. దేవుడు ఆయన ఉన్నాడు కదా, దేవుడు ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తుని మనం నమ్ముతున్నాం. నేను మాట్లాడేది ప్రత్యేకించి క్రైస్తవులుగా చెప్పుకుంటున్న వారి గురించే మాట్లాడుతున్నా. క్రైస్తవులుగా పిలువబడుతున్నారు వాళ్ళు ఎవరిని? పండగలకి ఆటలకి ఇట్లకి వచ్చినప్పుడు దేవుడి గుడికి వెళ్తారు, దేవుడి దగ్గర మొక్కుతారు, ప్రార్థనలు చేస్తారు, మందిరాల్లోకి వెళ్తారు. కానీ ఏదైనా తప్పు చేసినప్పుడు, తప్పు చేసిన తర్వాత ఇమీడియట్గా రియలైజ్ అయ్యి, ఏదన్నా ఒక ఇబ్బంది వచ్చినప్పుడైనా రియలైజ్ అయ్యి ఒక ఆలోచనతో, ప్రభువా నేను ఆ తప్పు చేశాను, ఆ తప్పును బట్టే ఒకవేళ ఇది వచ్చిందా, నన్ను క్షమించు అని పశ్చాత్తాపడే మనసు అనేది మనకు రావట్లేదు. అలా రావాలని కూడా ఎవరో చెప్పట్లేదు. అలా ఆలోచన చెయ్యాలి, పశ్చాత్తాపడాలి, నీ మనసును నువ్వు పరీక్షించుకోవాలని ఆలోచన కూడా ఎవరో చెప్పట్లేదు. ఆ బోధ కూడా కరువైపోయింది. సో ఇక్కడ మనకు వచ్చే కష్టాన్ని బట్టి నువ్వు ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, ఒకవేళ నీ జీవితం ఏమన్నా నీకు వచ్చే కష్టానికి ఆ రోజున వీళ్ళు ఏం చేశారు? ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించాను. యెహోవా దృష్టికి చెడు చేసే వాళ్ళగా ఉన్నారు, పాపులైపోయి ఉన్నారు, పాపులుగా కనబడుతున్నారు. అందుకే తీసుకెళ్లి వారిని శత్రువులకు అప్పగించారు. అంటే నువ్వు ఈ రోజున ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు ఆలోచించుకో. తర్వాత మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయను గనుక, హెచ్చు అంటే ఎక్కువైపోయింది, వారి బలం కన్నా వీరి బలం అనేది ఎక్కువైపోయింది కనుక వారు మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండలలోనున్న వాగులలోను గుహలను దుర్గములను తమకు సిద్ధపరచుకుని పారిపోయారు. ఇంకా అటు ఇటు జీవించలేకపోతున్నారు. ఎందుకని? వారి బలం అనేది ఎక్కువైపోయింది. అది బలం ఎందుకు ఎక్కువైంది? ఇక్కడ ఈయన పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి. ఇదే మనం ఆలోచించుకోవాలి. వాళ్ళ బలం అనేది వాళ్ళ గొప్పతనం కాదు, ఈయన పర్మిషన్ ఇచ్చాడు. దేవుడు యెహోవా తండ్రి మీరు వాళ్ళ మీదకి వెళ్ళండి అని పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి వాళ్ళ బలం అనేది హెచ్చుగా కనపడుతుంది. ఆయన పర్మిషన్ ఇవ్వకపోతే వీళ్ళు రాలేరు, వీళ్ళ మీద బలం కూడా హెచ్చుగా కనిపించేది కాదు. ఇక్కడ నువ్వు ఒకసారి ఆలోచించు. నీకు వచ్చే ఇబ్బందుల్లో కానీ, కష్టాల్లో కానీ నువ్వు ఎంతసేపు నీ బలాన్ని, నీకున్నదాన్ని చూసుకుంటున్నావా? దేవుడి వైపు చూస్తున్నావా? దేవుడి వైపు చూడు. దేవుడి వైపు చూసినప్పుడు నీకు వచ్చే నీ దగ్గర ఏమీ లేదు, నేను ఒక్కదాన్నే ఉన్నాను, నా దగ్గర బలం సరిపోదు, డబ్బు సరిపోదు అనుకుంటున్నామేమో. దేవుడు నీ పక్కన ఉన్నప్పుడు ఎలాంటి బలం నీకు అవసరం లేదు, ఎలాంటి అండ నీకు అవసరం లేదు. ఏ కష్టం వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా దేవుడు నీ పక్కన ఉన్నప్పుడు ఈ లోకంలో ఉన్న అండలేవి కూడా నీకు అవసరం లేదు. వాటితో పని లేకుండానే దేవుడు నీకు కావాల్సినవన్నీ చేస్తాడు. ఆయన పర్మిషన్ ఇచ్చినప్పుడు తప్ప నీ మీద కష్టం రాదు. ఎప్పుడు నువ్వు ఆయన మీద ఆధారపడి బ్రతికినప్పుడు. ఒకవేళ ఆయన పర్మిట్ చేసినప్పుడు నువ్వెవరు బాధపడడానికి? ఆయనే పర్మిట్ చేశాడు. ఒకవేళ ఆ ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వు సంతోషించాలి కదా. దాన్ని బట్టి నా దేవుడు నాకు పర్మిట్ చేశాడు కాబట్టి దేనికైనా, కష్టంలోను సుఖంలోను, ఇరుకులోను ఇబ్బందిలోను, ప్రభువా నీకే స్తుతి మహిమ కలుగును గాక అనే ఒక మనసు అనేది ఉంటుంది. అప్పుడు ఇశ్రాయేలీయుల విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను అమాలేకీయులను తూర్పున నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకుని మిడతల దండంత విస్తారముగా వారి మీదకు వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని, ఎద్దును గాని, గాడిదను గాని, జీవన సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలీయులకు ఉండనీయలేదు. వారును వారి ఒంటెను లేక ఉండెను. దేశమును పాడు చేయుటకు వారి దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు, ఇక్కడ చూడండి, మిద్యానీయుల వలన
మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్ర పెట్టారు. అంత దీనస్థితి దాకా వచ్చేదాకా నువ్వు ముందే మొర్ర పెట్టొచ్చు. అంటే ఇదంతా ఇంత కష్టాలు, గొర్రెల్ని తీసుకుపోయారు, ఎద్దుల్ని తీసుకుపోయారు, గాడిదల్ని తీసుకుపోయారు, పంటలు పాడు చేసేసారు, ఏమీ లేదు. జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇశ్రాయేలు ఉండనీయలేదు. అంత కష్టపెట్టారు. అంత కష్టపెట్టిన దాకా నువ్వెందుకున్నావు? అంటే మిక్కిలి హీన దశకు వచ్చేదాకా నువ్వు ఉంటావా? దేవుడి దగ్గర తెలుసుకో, ఎందుకు వస్తుంది, ఏం జరుగుతుంది నా జీవితంలో. నా జీవితంలో ఏదైనా ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా కానీ నీ తప్పుని కానీ నీ మనసును కానీ ఎందుకు చెక్ చేసుకోలేకపోతున్నావు? దేవుడి మీద నిందలేస్తాను. ఏమని నిందలేస్తాను? నేను యేసు ప్రభువులో ఉంటున్నాను, క్రైస్తవులుగా ఉంటున్నారు, బాప్తిస్మం తీసుకుని ఎన్ని సంవత్సరాలు అయింది, ప్రతిరోజు గుడికి వెళ్తాను. ఏం చేస్తున్నావు వెళ్ళి? అది కాదు నీకు కావాల్సింది. నువ్వు నీ జీవితాన్ని చెక్ చేసుకో. నేను ఎలా జీవిస్తున్నాను? నువ్వు నిజంగా దేవుడికి ఇష్టమైన జీవితం జీవించినప్పుడు ఇలాంటి బాధలు ఎన్ని వచ్చినా కానీ నువ్వు బాధపడవు. అసలు దేవుడి దగ్గర అలగడం కానీ, దేవుడి మీద అమ్మో దేవుడు క్రైస్తవుడిగా ఉన్నాను, ఏమి చేయట్లేదు నాకు, అలాంటి మనుషులు కూడా చాలా మంది ఉన్నారు కదా. చాలా మందిని చూస్తున్నాం మనం. నువ్వు ఎప్పుడైతే దేవుళ్ళో ఆయన నీతిని ఎతికి నీ పాపాల కొరకు ఆయన దగ్గర క్షమాపణ అడిగే మనసు అనేది నీ దగ్గర ఉంటుందో, నువ్వు అలాంటివి మాట్లాడు. కంప్లీట్గా దేవునికి సరెండర్ అయిపోయి దేవునికి ఒక యథార్థవంతుడు శిష్యుడిలాగా ఉంటావు, దేవునికి దాసుడిలాగా ఉంటావు. ప్రభువా నీ చిత్తం, ఏం చేస్తావో ఎలా చేస్తావో నీ చిత్త ప్రకారం జరిగించు అనే ఒక మనసు అనేది నీకు వస్తుంది. మిక్కిలి హీన దశకు వచ్చేదాకా నువ్వు ఉండవు. ఒకవేళ కష్టం ఏదన్నా వచ్చిందనుకో, వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభువా నన్ను క్షమించు, నా పాపాన్ని క్షమించు, నేను ఆ తప్పు చేశాను, ఆ పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది, తప్పిపోయాను, ప్రభువా నన్ను దయచేసి క్షమించు ఆ పరిస్థితి నుంచి అని నువ్వు దేవుడి దగ్గర ఇమ్మీడియట్గా పశ్చాత్తాపడతావు. మిక్కిలి హీన దశకు వచ్చేదాకా ఎందుకు ఉండాలి? ఉండకూడదు. ఒకవేళ నీకు ఈ లోకంలో వచ్చే కష్టాలన్నింటికి దేవుడే కారణం అంటే కాదు, నువ్వు చేసుకునేది ఉంటుంది. అదే చెప్పేది ఏంటి అని అంటే, ఎలా చెప్పాలి, ఒకసారి దేవుడికి ఇష్టమైనప్పుడు ఇష్టమైన విధంగా నడుచుకుంటే బాధలేమి రాదంటున్నాను కదా, ఇలాంటి బాధలేమి రావు అంటున్నాను. ఒకవేళ ఈ లోకంలో వచ్చే కష్టాలకు కూడా నువ్వు కారణం అవ్వచ్చు అని అంటున్నాను. ఇక్కడ రెండు రకాలుగా వినిపిస్తుంది కదా మాట, దాని క్లారిటీ చెప్తాను నేనండి. ఇప్పుడు ఎలా అంటే, దేవుడు వాక్యానుసారంగా కానీ దేవుడు నీతిని అనుసరించి కానీ జీవించినప్పుడు ఏమైందంటే, నువ్వు ముందు తాగు, సిగరెట్లు తాగు, బయటికి వెళ్ళవు, వ్యభిచారం చెయ్యి, ఇలాంటి పాపాలు ఏమీ చేయనప్పుడు నీ జీవితంలో కష్టాలు అనేవి తక్కువ ఉంటాయి. ఒకవేళ ఏమి చేయకుండా కష్టాలు వచ్చినా ఆ కష్టాన్ని అనుసరించి నువ్వేమవుతావు అంటే అతిశయపడతావు, కృంగిపోవు. నువ్వు చేసే పాపాన్ని బట్టి నీకు వచ్చిన కష్టాన్ని చూసి నువ్వు కృంగిపోయి దాన్ని తీసుకెళ్లి దేవుడికి ఆపాదించడం తప్పు. మొదటిగా నీ మనసును నువ్వు చెక్ చేసుకో, నీ తప్పుని నువ్వు తెలుసుకో. ఓకే, నీ తప్పును నువ్వు తెలుసుకుని ఏం చేస్తావు? దేవుడి దగ్గర ప్రభువా నేను ఈ తప్పు చేశాను, బలహీన పరిస్థితుల్లో చేశాను, చేయకూడని పరిస్థితుల్లో చేశాను, నీ తప్పును బట్టి నువ్వు క్షమాపణ అడుగు. దేవుడు అప్పుడు ఆయన ఏం చేయాలో ఆయన చేస్తాడు. ఇక్కడ ఏమంటున్నారు? మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్ర పెట్టిరి. మిద్యానీయుల వలని బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్ర పెట్టగా యెహోవా ఇశ్రాయేలీయుల యొద్దకు ప్రవక్తనొకని పంపెను. అతడు వారితో ఇలాగు ప్రకటించెను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి. ఇక్కడ చూస్తే ఎప్పుడైతే వాళ్ళు యెహోవాకి దేవుడికి అనుకూలంగా మారి దేవుడికి మొరపెట్టారో ఆయన జవాబిచ్చాడు, ఆయన వదిలిపెట్టలా. ఎన్నిసార్లు విరుద్ధంగా మారినా ఎప్పుడైతే నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి మొరపెట్టేవాడిగా ఉంటావు, దేవుడు నిన్ను వదిలిపెట్టడు, నిన్ను విడిచిపెట్టడు. నీ కష్టం ఏంటో తెలుసు, నీ ఇబ్బంది ఏంటో తెలుసు, అన్నీ తెలుసు కాబట్టి ఆయన నిన్ను ఎక్కడ ఏ సమయంలో ఎలా పట్టుకోవాలో, ఏ సమయంలో ఎలా నడిపించాలో ఆయన నడిపిస్తాడు.
నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. కాబట్టి నువ్వేం చేస్తావు అనంటే నీ జీవితాన్ని బట్టి నీకు రక్షణ కావాలన్నది ఆయన ఇంటెన్షన్. మనం వచ్చింది ఏంటి? అపోస్తుల కార్యాల నుంచి వచ్చాం కదా. లోకానికి వేరే రక్షణ పొందాలి అని అంటే ఆయన వచ్చింది రక్షణ దేనికోసం? ఆత్మీయంగా రక్షణ కోసం. ఇక్కడ వచ్చే కష్టాలను బట్టి, ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి నువ్వెక్కడ దేవుని వ్యతిరేకించడానికి, దేవుళ్ళ నుంచి తప్పిపోవడానికి వీలు లేదు. దేవుడి యొక్క రక్షణ నీకు కావాలంటే లోకానికి వేరైపోయి, ఒకసారి మళ్ళీ అపోస్తుల కార్యాల్లోకి రండి. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించును. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. రోజు ఏం జరిగిందంట? వాళ్ళు తెలుసుకున్నారు అది జీవితంలో. తెలుసుకున్న తర్వాత ఆ వాక్యాన్ని వినేసిన తర్వాత బాప్తిస్మం పొందారు. బాప్తిస్మం ముందు ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరు. నువ్వు బాప్తిస్మం తీసుకోవాలన్నా, బాప్తిస్మం తీసుకున్న మనిషిగా ఉండాలన్నా నువ్వు చేయాల్సింది ఏంటంటే లోకానికి వేరైపోయి రక్షణ పొంది దేవుళ్ళు స్థిరంగా నీకు వచ్చే కష్టాన్ని బట్టి, ఇరుకును బట్టి, ఇబ్బందిని బట్టి ఎక్కడ కృంగిపోకుండా, ఆ కష్టాల వైపు చూడకుండా నువ్వు చూడాల్సిందేంటి? నా దేవుడు నన్ను విడిపించడానికి వచ్చింది, పాపం నుంచి విడిపించడానికి వచ్చాడు. పాపుల రక్షకుడు ఆయన. నా పాపంలో నుంచి నన్ను విడిపించడానికి వచ్చాడు. కాబట్టి నేను మొరపెట్టాల్సింది ఎప్పుడు నా పాపం గురించి. ఆయన చెప్పింది ఏంటి? నువ్వు ఇలా జీవించు అన్నాడు. ఇలా జీవించొద్దు అన్నాడు. ఆయన చెప్పిన విధంగా నేను జీవిస్తున్నానా? ఆయన చెయ్యొద్దన్నా చేయకుండా బ్రతుకుతున్నానా? నా లక్ష్యం ఒక్కటే, నా గురి ఒక్కటే. ఆ విధంగా నువ్వు వెళ్ళాలి. పౌలేమన్నాడు? బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే లాభం అన్నాడు. ఇంకోవైపు ఏమన్నాడు? నేను భ్రష్టుని అయిపోకుండానట్లు నా శరీరాన్ని. అంటే ఈ మాటను నువ్వు తీసుకోవాలంటే ఈ మాట కూడా నువ్వు తీసుకోవాలి. బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే లాభం అన్నాడంటే ఈ మాట ఆయన అంత గట్టిగా చెప్పగలిగాడు. నువ్వు ఈ మాట కూడా తీసుకోవాలి. నువ్వు అనుక్షణం నువ్వు జీవించే జీవితంలో నువ్వు ఎలా వెళ్తున్నావు, ఎలా జీవిస్తున్నావు, నీ ఆలోచన ఎలా ఉంది, ఎక్కడైతే పాపాన్ని నువ్వు ఎదిరించి పోరాడుతున్నావు, పాపంలో కొన్ని పరిస్థితుల్లో పాపంలో నుంచి పారిపోవాల్సి వస్తుంది. నువ్వు ఎక్కడైతే పాపానికి దూరంగా జరుగుతున్నావో, లోకానికి దూరంగా జరుగుతున్నావో, దేవునికి అనుకూలంగా బ్రతుకుతున్నావో, అప్పుడు నీలో ఏమొస్తుందంటే ఈ ధైర్యం వస్తుంది. నలగొట్టుకుంటాం అంటే ఏంటి? శరీరాన్ని నలగొట్టుకుంటాం అంటే ఏంటి? పాపం నుంచి దూరంగా ఉండడమే. నువ్వు ఇంకోటి ఏంటో తెలుసా? నువ్వు ఎప్పుడైతే లోకానికి దూరంగా ఉంటావో ఆటోమేటిక్గా నీకు వచ్చేస్తుంది ప్రాబ్లం అనేది. నువ్వు దేవుళ్ళు ఎప్పుడైతే లేఖానుసారంగా నువ్వు బ్రతుకుతున్నావో ఇంట్లోనే శత్రువులు స్టార్ట్ అయిపోతాయి, ఇంట్లో వాళ్ళతోనే ప్రాబ్లం స్టార్ట్ అయిపోతాయి. లోకానికి వేరే వచ్చేసావు అనుకో, వీడు వచ్చేసాడు బాబు, 10 మంది 10 రకాలుగా మాట్లాడతారు. అది నీకు నలగొట్టుకుంటామే. మానసికంగా 10 మంది 10 మాటలు మాట్లాడినప్పుడు ఆ మాటలు తట్టుకుని నిలబడాలి. పోరాటం. ఈ లోకంలో నేను పోరాడాను అన్నాడు. నువ్వు దేవుణ్ణి బట్టి జీవించడానికి ఈ లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి పోరాటాలైనా పోరాడడానికి సిద్ధంగా ఉండాలి.